महाराज की जय स्वामी शरणमయ్యప్ప వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ మహేష్ జన్ మన వీడియోస్ చాలా రోజులైంది రాక ఇప్పటి నుంచి వస్తాయి వీడియోస్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం శబరిమల వచ్చినాం అనమాట. శబరి నుంచి మనం పులిమేడ పోతున్నాం. ఈసారి సాక్షి పెద్ద పదమైన పులిమేడ పోతున్నాం. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ట్రిప్ అంటే ట్రిప్ లాగా అంటే చేంజ్ చేసుకుంటూ పోదామని. ఒకసారి చిన్నపాదం పెద్ద పాదం చిన్నపాదం ఆల్రెడీ పోయినాం ముందు 3-4 years బ్యాక్. లాస్ట్ ఇయర్ పెద్ద పదం పోయినాం. ఇప్పుడు ఈసారి పులిమేడ పోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏది ఉంటో అది వెళ్ళిపోతాం. సరే అని ఈ బ్లాగ్ లో అయితే మొత్తం పులిమేడ ఎట్లుంటుందో వ్యూస్ ఎట్లుంటుందో మొత్తం ఈ బ్లాగ్ లో చూపిస్తాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం పులిమేడ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ అక్కడ టెంపుల్ ఉంది చూడు, ఆ టెంపుల్లో మనం అనేది మొక్కేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఈ వేన్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మొత్తం పైకి మొత్తం ఇది నుంచి స్టార్ట్ అనమాట ఎంట్రన్స్. సో పైన పైకి పోయినాక అర్థమవుతుంది మనకు ఇప్పుడు ఆరంభంలో కొత్త మనుషులు వీళ్ళు చెప్పబోతున్నారు. ఈసారి మా దాంట్లో 3 ఉన్నారు కొత్త మనుషులు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 3 members. స్టార్ట్ అయింది. గాయస్ చూసుకోండి, పులిమేడ రూట్ అయితే ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాము. లోపల ఇది ఫస్ట్ కొండ ఎక్కుతున్నాము. ఇక మా వాళ్ళు ముంగట ఎక్కుతారు. నేను వీడియో తీసుకుంటే వెనకాల వస్తున్నాను. రూట్ చూసుకోండి గాయస్, రాయల్ ఎట్లుందో. సేమ్ పెద్ద పాదం లాగానే ఉంది. పెద్ద పాదం ఎట్లుంది ఇది కూడా అట్లానే ఉంది. అవి చూసుకోండి ఎట్లా ఎక్కుతున్నారు. సో గైస్ ఇదేమన్నా రూటు చూడండి ఎంత పైకి ఉందా. ఎక్కువ స్వామి అయ్యప్ప గాయస్ చూసుకోండి, పులిమేడ రూట్ అయితే పెద్ద బాంబు కంటే డేంజర్ ఉంది. మా వాళ్ళు అప్పుడే రెస్ట్ తీసుకుంటారు కొంచెం ఎక్కగానే. ఆడిద్దరు మెల్లమెల్ల ఆగిపోతూ పోతారు పైనకి. గాయస్ చూసుకోండి, పులిమేడ ఫస్ట్ కొండ అయితే సగం ఎక్కేసినాం మేము, ఇంకా సగం ఉంది. మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆల్ట్ అయిపోతారు. దమ్ము వస్తుంది. ఇప్పుడు గత 9 years నుంచి వస్తున్నాము. పెద్ద పాదం పోయినాం, చిన్న పాదం పోయినాం. కానీ ఇది మాత్రం డిఫరెంట్, కరిమల కన్నా డిఫరెంట్ ఉంది. పులిమేడ అంటే డిఫరెంట్ చూడరి. చెమట ఏం లేదు, అందరు రావచ్చు. స్వామి ఏం లేదు, స్వామి పేరు శ్రీకాంత్ స్వామి అయితే 2 నిమిషాలు నడుస్తుంది. స్వామి పేరు తలుచుకొని నడిస్తే పులిమేడ స్వామి ఎక్కువ డల్లు ఊకే ఆగుతున్నా అంటే ఆ పర్సన్ శ్రీకాంత్ భాయ్ తెలియదు.
తిన్నాక నడుమంట, తిన్నాక వండుకుంటే ఇట్లానే ఉంటుంది అని చెప్తున్నా. బోండాలు తినద్దు. చూసుకోండి. ఫైనల్ అయితే పులిమేడ ఫస్ట్ కొండ ఎక్కేసినాం మేము. ఇదికే లాస్ట్ కొండ. ఇక్కడికైనా రూట్ అంతా ప్లేన్ ఉంటుంది కొంచెం దూరం. ఒకసారి చూసుకుంటే వ్యూ చూడ ఎంత బాగుందో. ఇంకొక 5 minutes అయితే అక్కడికి వెళ్ళిపోతాం పైకి. వ్యూ మస్తు ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి అన్న ఎక్స్పీరియన్స్ చేయండి. లైఫ్లో ఒక్కసారి పులిమేడ వెళ్ళండి, కంపల్సరీ పెద్ద 13 వెళ్ళండి. గైస్ చూసుకోండి, అక్కడ ఏదో కనిపిస్తుందంట. స్వామిలు అందరూ అక్కడ సైడ్ చూస్తున్నారు. లేపింది చూడరా, స్ట్రైట్ ఇదే మధ్యలో చెట్లు ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ ఉన్నది. ఉండే ఇంకా అరే ఆడవుతుందిరా తోకొస్తున్నాడా ఇక్కడ ముంగడు. చూసుకొని మనం ఇప్పుడు ఈ రూట్లో వచ్చినాము. ఇలా వచ్చేది రూట్ వచ్చి మళ్ళీ ఇట్లా అని వెళ్ళి ఇప్పుడు అక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, ఆ కొండ పైనకి వెళ్ళాలి మళ్ళీ మనం. అక్కడ స్వామిలు కనిపిస్తున్నారు చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు ఆ కొండకి వెళ్ళాలి, ఇంకా అక్కడ ఎక్కాలి మనం పోయి. ఆ కొండ కూడా చాలా లాంగ్ ఉంది, కాకపోతే మనకి ఇలా జూమ్ చేసిన వాటికి కనిపిస్తుంది కొద్దిగా. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ అదంతా తిరిగి ఇట్లా అని ఇట్లా వెళ్ళాలి ఇక మనం అక్కడికి. అన్నదాన ప్రభువే, అనాథ రక్షకనే, ఓం శ్రీ స్వామియే. గాయస్ చూసుకోండి, ఇంతకుముందు అయితే నేను నీకు అక్కడ నుంచి వస్తున్నారు స్వాములు, అక్కడ నుంచి ఇక్కడ వ్యూ చూపించిన, ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ చూపిస్తున్నా. చూసుకోండి, ఇంతకుముందు వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ నేను అక్కడ నుంచి వీడియో తీసిన, ఇక్కడ నుంచి అక్కడ వీడియో తీస్తున్నా. ఇక్కడ స్వాములు అందరు ఆయురు, ఇక్కడ వాటర్ ఇస్తున్నారు తాగడానికి. అక్కడ అందరు వాటర్ తాగి స్టార్టింగ్ నుంచి మధ్యలో ఎక్కడ వాటర్ లేవు, ఇక్కడనే ఉన్నాయి వాటర్. ఇక్కడ వాటర్ తాగి మళ్ళీ అందరు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది, పులిమేడ వ్యూ. ఐస్ చూసుకోండి, ఇక్కడైతే మనం ఇప్పుడు వాటర్ తాగే దగ్గర చూసుకున్నాము. అంటే లేడీస్ అమ్మమ్మ వాళ్ళు ఒక టీం వచ్చారు, వాళ్ళు కూడా మాల వేసుకొని అయిపోయి వాళ్ళు కూడా పులిమేడ రూట్లో వస్తున్నారు. చూసుకొని ఇక్కడ వ్యూ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ కొండ మీకు ఇక్కడ కింద జారి పడితే మాత్రం అక్కడ సీదా కొండ కిందకి వెళ్ళిపోతారు, అటు బొరుకుట. అక్కడ వ్యూ అయితే హైలైట్ ఉంది. సో సామలంగా చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సో వ్యూ చూసారు కదా ఎంత బ్రిలియంట్ ఉందో. మా శబరి కొండలు హైదరాబాదే కదా. చూసుకోండి, ఇక్కడ మళ్ళా సెకండ్ స్టాప్ ఇది వాటర్ తాగడానికి. ఇక్కడికైతే 7.5 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనం సన్నిధానంకి వెళ్ళడానికి. అందరు ఫోటోలు ఎక్కువ దిగుతారు, ఒక బిల్డింగ్ మీద చేతి పెట్టి. అది ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం ముంగట అయినాక 1 అవర్ అట్లా ఆపుతారంట స్వామికి. అంటే అందరం వచ్చినామా లేదని కౌంట్ చేసినా మళ్ళీ పంపిస్తారంట, ఆపుతారంట. తెచ్చుకో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది మనకి పులిమేడలో థర్డ్ చెక్ పోస్ట్ పాయింట్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి మనకి శబరిమల 6 కిలోమీటర్స్ ఉంది.
ఇక్కడైతే మనకి ఏం హోటల్స్ ఏముండయి. ఇక్కడ పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టి మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చిరో లేదని చెప్పి ప్రతి ఒక్కరిని కౌంటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ జస్ట్ మళ్ళీ మనకి తాగడానికి అయితే వాటర్ పెట్టారు. అక్కడ కొంతమంది ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళైతే ఇక్కడనే వాటర్ తాగుతారు, తింటారు, ఇక్కడనే రెస్ట్ తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా మనం 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. అవి చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా మనం అక్కడ 6 కిలోమీటర్స్ ఉన్న దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. శనమయ్యప్ప మా వాళ్ళు అయితే ఇక్కడ పోతారు, ఇంకా కొంతమంది ముందు నడుస్తారు. ఇప్పటిదాకా రెస్ట్ తీసుకుని స్వాములందరూ మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నారు అక్కడ నుంచి. కానీ వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంది. కంపల్సరీ ఎవరైనా సరే ఒక్కసారి రావాల్సింది. అక్కడైతే సిగ్నల్ ఉంది, అక్కడ కనిపిస్తుంది ఆ టవర్ వాళ్ళు. ఇక్కడ మనకి సిగ్నల్ వస్తుంది. కొండ దిగుతున్నాం. ఇప్పుడు కొండలు దిగుకుంటా పోవాలి ఇప్పుడు సన్నిధానంకి. అక్కడ సైడ్ ఆ కొండ దగ్గరలో అక్కడ మధ్యలో జ్యోతి కనిపిస్తుంది అంట. ఇక్కడైతే 14th రోజు మెయిన్ జ్యోతి ఫుల్ కొన్ని వేల మంది పబ్లిక్ కూర్చుంటారంట. గైస్ మేము చూసుకున్నట్టయితే ఇప్పుడు అంత పెద్ద కొండ మీద నుంచి దిగి నడుచుకుంటే ఇట్లా అని వచ్చినాము. మా వాళ్ళు కింద మీద పడుతున్నారు పనికి. అలా అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎట్లుంది ఎక్స్పీరియన్స్. పులిమేడ ఎక్స్పీరియన్స్ టెల్ మీ వాట్ అబౌట్ ద పులిమేడ. ఎక్కడ బాగుందా దిగడం బాగుందా? అడ్వెంచర్ చేసే వాళ్ళు మంచిగా రావచ్చు, చాలా మంచిగా ఉంటుంది అడ్వెంచర్ చేయడానికి. ట్రెక్కింగ్ బాగుంటుంది. ఎట్లుంది స్వామి? దిగుతుంటాయి మస్తు కాళ్ళు వణుకుతున్నాయి. చూసుకోండి, స్వామిలందరూ ఇప్పటిదాకా ఎండలో డైరెక్ట్ పెద్ద పెద్ద కొండల మీద నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ రాగానే చెట్లు వచ్చినాయి, చెట్ల కింద నుంచి వస్తున్నారు. కొంతమంది అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది అక్కడ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎండలో చాలాసేపు నడిచిరు కదా, అక్కడ ఇక్కడ చెట్లు లేవు నీడకి రెస్ట్ తీసుకుందామంటే అక్కడ కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు తీసుకుంటున్నారు కొంతమంది. అది చూసుకొని చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రైస్ చూసుకోండి, మనకి ఇక్కడ నుంచి అయితే అయ్యప్ప సన్నిధానంకి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా టైగర్ జూన్ అంట. వీళ్ళు ఇక్కడ చిన్న స్టాల్ పెట్టుకున్నారు, కానీ స్టాల్కి కూడా మొత్తం అర్థింగ్ వైర్స్ పెట్టుకున్నారు. అంటే ఇక స్టాల్కి కొంచెం బయటికి నైట్ టైంలో ఇవన్నీ అర్థింగ్ ఆన్ చేస్తారంట. అఫీషియల్ మహేష్ డాన్. హైదరాబాద్. ముషీరాబాద్. వయసు మేము ఇప్పటిదాకా అన్ని కొండలు ఎక్కినాం. ఇప్పుడు అన్ని కొండలు దిగుతూనే ఉన్నాం. ఇంత దిగిన వస్తూనే లేదు ఇంకా సన్నిధానం. పులిమేడ సుక్కలు. పెద్దపాలెం పులిమేడ సూపర్. గాయస్ చూసుకున్నట్టయితే ఫైనల్గా అయితే మా పులిమేడ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇది లాస్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ. ఇంకా మాకు సన్నిధానంకి 650 మీటర్స్ ఉంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసినాం. ఇప్పుడైంది మా వాళ్ళతో కాలేదు అసలు. చాలాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ఇక ఫారెస్ట్లకి వచ్చిన స్వామిలందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు
హలో గాయ్స్, ఇప్పుడైతే మాది పులిమేడ పాదయాత్ర అయిపోయింది. అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. బ్లాక్ షేడ్స్ అవుతున్నాము. సో గాయస్ ఇప్పుడు బ్యాగులు లాకర్ రూమ్ లో పెట్టేసి దర్శనానికి వెళ్తున్నాం. చలో దర్శనం చేసుకున్నాక వచ్చేసాం. నెక్స్ట్ వీడియో ఇప్పుడు చిన్నపాలెం నుంచి మనం ట్రెక్కింగ్ చేయాలి పంబ దాకా. అది ఒక్కొక్కరు ఫేస్ ఏమనిపిస్తుంది అడుగుదాం. ఆగు, ఏమైంది బాయ్, నడుస్తావా? నువ్వు రారే నడుస్తానంట. ఈరోజు నైట్ స్టే చేద్దామా, వెళ్ళిపోదామా సుజిత్? బాయ్ బాయ్ స్ట్రాంగే ఉండు, కరెక్టే ఉండు. ఏమనుకుంటున్నావు? సో చూసుకోండి, మేమైతే ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం లైన్లో ఉన్నాము, సివిల్ దర్శనం లైన్లో. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కింద షాపులందరూ వెయిటింగ్ చేస్తున్నారు. చూసుకోరు అయితే ఫైనల్గా అయితే మాకు దర్శనం అయిపోయింది. సెకండ్ టైం కూడా వెళ్తున్నాము. అదే సన్నిధానం ఎదురుగా. అది కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి తీసుకురావాడు, అక్కడ నుంచి ఫోటో ఏం ఇస్తలేడు పోలీసుడు. స్వామి శరణమయ్యప్ప. నాకు నడడానికి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ట్రాక్టర్ గారు వస్తాడు. ఒకటే హార్డ్ కొడుతుంటారు. ఇక్కడ ట్రాక్టర్ గారు వస్తాడు, వెనకాల ఆ డోలే కూడా. సో గాయస్, మన దర్శనం అయితే నిన్న నైట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు పంబాకి రీచ్ అయిపోయినాము. మాకు పులిమేడ పోయినాం కాబట్టి మనకు పంబ అనేది రీచ్ కాదు, మాకు కనిపించదు అనమాట. రిటర్న్లో వెళ్ళేటప్పుడు వస్తుంది మనకు పంబ. అందుకే ఇప్పుడు నైట్ కిందికి వచ్చి పడుకొని ఇప్పుడే స్నానం చేసి మళ్ళా కొట్టాయం వెళ్దామని చూస్తున్నాం. మా బాయ్స్ మొత్తం అందరు ఇగో స్నానాలు చేసి రెడీ అందరూ. ఇప్పుడు ఈ నుంచి మనం కొట్టాయం వెళ్ళి ఆ నుంచి ఏదైనా బీచ్ కానీ ఏదైనా ఉంటే రిటర్న్ అవుదామని చూస్తున్నాం. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉంది ఇప్పుడు అయితే మాకు. చూడు వీడు చూడు, చిన్న పూరలాగా ఆడుతున్నాడు. బిస్కెట్లు వేస్తుంది వాడు అన్న తింటారు కానీ చేపలకి. ఈడేమో బిస్కెట్లు వేస్తుంది. బిస్కెట్ల ప్రదీప్ కొడతారు. నేను ఈ వీడియోస్ అయినా అయితే వీడు వాళ్ళ తమ్ముడు వర్ధన్. సో ఇది అన్నమాట మన వీడియో. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. Official Mahesh Don. Bye.